మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు ఒక్కొక్క డివిజన్లో ముగ్గురు నలుగురు కలిసి పనిచేయడం, బూత్ స్థాయిలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలను తలకిందులు చేసే విధంగా ఏదైతే బూత్ మేనేజ్మెంట్ చేయడాన్ని అందరినీ అభినందిస్తున్నా. అలాగే ఈరోజు నాతోటి ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి మా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, స్పోక్స్ పర్సన్స్ చాలామంది ఇక్కడ ఉన్నారు. అందరూ కూడా ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికలలో గత 2 నెలలుగా కష్టపడి ఓటర్లందరినీ కలిసే ప్రయత్నం చేసి ఈ ప్రజాపాలన మీద ఒక అవగాహన కల్పించి ఈరోజు ఎన్నికలలో విజయం సాధించడం జరిగింది. ఈ ఎన్నిక ముఖ్యంగా ఇప్పుడే కేటీ రామారావు గారు మాట్లాడుతుంటే నేను విన్నా. కేటీ రామారావు గారు ముఖ్యంగా మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీరు జూబ్లీ హిల్స్ ఎన్నిక ఒక రెఫరెండంగా చూడాల్సిన అవసరం ఉందని తెలంగాణ సమాజానికి చెప్పిండ్రు. మరి ఇప్పుడు మీరు ఓటమి ఒప్పుకొని జూబ్లీ హిల్స్ ఎన్నికలల్లో రెఫరెండం ఏందో చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రజలు ఒప్పుకున్నారా, ప్రజలు మెచ్చుకున్నారా లేదా అన్న విషయాన్ని కేటీ రామారావు గారు చెప్పాల్సిన అవసరం ఉండే. కేటీ రామారావు గారు కేవలం కంటోన్మెంట్ నుంచి 3వ స్థానం నుంచి జూబ్లీ హిల్స్లో వచ్చినటువంటి 2వ స్థానానికి ఆనందపడిపోయి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినట్టుకుంది. ఆయనే చెప్తుండు రబ్బర్ బంతి గురించి. ఆల్రెడీ రబ్బర్ బంతిని సెక్రటేరియట్ నుంచి ఇసిరేస్తే గజ్వేల్ దగ్గర ఫామ్ హౌస్లో పడ్డది. ఇక వెనుకకు వచ్చే పరిస్థితి లేదు, అసెంబ్లీకి వస్తలేదు, ఎక్కడికి వస్తలేదు రబ్బర్ బంతి. మీరు కేవలం ఇవాళ వచ్చి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఇప్పటికైనా మార్చుకోమని చెప్తున్నాం. ఇంకేం మార్చుకుంటాం ఆయన? మేము మాకేం చేయాలనో మాకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీ రామారావు గారైనా, హరీష్ రావు గారైనా, బీఆర్ఎస్ నాయకులకు నాకు ఒక విన్నపం. ఈ రాష్ట్రం 2014లో మొట్టమొదటిసారిగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్న విషయాన్ని మీరు మర్చిపోతుర్రు. 2 దఫాలుగా మీకు ప్రజలు ఓట్లేసిర్రు. 2 దఫాలుగా మీరు ఎన్నో విజయాలు సాధించిర్రు ఇదే ప్రజల మన్నల మేరకు. ఎందుకు? మీ మీద నమ్మకంతో ఆ రోజు మిమ్మల్ని పదే గెలిపించినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలది. మిమ్మల్ని నమ్మిర్రు. తెలంగాణ ఉద్యమంలో మీ నాయన చెప్పిన మాటలు నమ్మి ఆ రోజు మిమ్మల్ని అధికారంలోకి తెచ్చిర్రు. మరి 10 ఏళ్లలో మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిన విషయం తెలంగాణ ప్రజలు గమనించే మిమ్మల్ని 23లో ఓడగొట్టి 23 ఎన్నికలతో పాటు అది మొదటి ఓటమి మీది. 2వ ఓటమి పార్లమెంట్ ఎన్నికలలో గుండు 0 ఇచ్చారు. 3వది కంటోన్మెంట్లో 3వ స్థానం ఇచ్చారు. 4వది జూబ్లీ హిల్స్ ఎన్నికలు. ఇంకా కూడా మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వైఖరి మార్చుకోవాలి, తెలంగాణ ప్రజల గురించి ఆలోచించాలని చెప్పాల్సినటువంటి పరిస్థితి, మాకు వినాల్సిన పరిస్థితి, చెప్పే స్థాయి మీకు లేదు. ఎందుకంటే గంట క్రితమే తేలింది లెక్క. మనం ఎక్కడున్నామో, మన పరిస్థితి ఎక్కడుందో. మా సోషల్ మీడియా కార్యకర్తలకు, మా సోషల్ మీడియా 4 గోడల మధ్యన పెట్టుకొని ప్రచారం చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళందరికీ నువ్వు కృతజ్ఞతలు తెలియజేసినావు. నీకుందే సోషల్ మీడియా, నీకు ఏ మీడియా లేదు. నీకున్నదే సోషల్ మీడియా. నువ్వు గ్రౌండ్లో ఏం చేసేది లేదు. నీ కార్యకర్తలలో మనోధైర్యం లేదు. నీ కార్యకర్తలు ఈరోజు బూత్లో కూర్చునే పరిస్థితి కూడా లేదు. జూబ్లీ హిల్స్ ఎన్నికలలో నీ కార్యకర్తలు బూత్లో కూర్చుర్రో లేదో కానీ నువ్వు వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి నీ సోషల్ మీడియా గురించి చెప్తున్నావు. ఇప్పుడు బ్రహ్మాండంగా చేసిరు, సోషల్ బ్రహ్మాండంగానే చేసిరు. ఏది నిజం కాదు. నిజమేందా అంటే ఇలా జరిగింది నిజం. ఇప్పటిదాకా మీరు రోజు 4 గోడల మధ్యన ఈ స్క్రైబు, ఆ స్క్రైబు, ఆ వెలుగు, ఈ వెలుగు, వెలుగులేని వెలుగులు పెట్టి ఏం చేసిరు మీరు? మేము మాట్లాడే ప్రతిదాన్ని మధ్యన అక్షరాలు కత్తిరించి ప్రజలకు వాట్సాప్లలో పంపిస్తే ఓట్లు దండుకొని పడతాయి అనుకొని పిచ్చి ఆలోచనతో ఉన్న మీకు ఇలా ప్రజలు బుద్ధి చెప్పిర్రు. ఇప్పటికైనా కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు, బీఆర్ఎస్ నాయకులందరికీ నాది ఒకటే విన్నపం. కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా ఉండండి. ఎస్, మేము కూడా నేర్చుకున్నాం. ప్రతి ఎన్నికలు మేము ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ ఎన్నికలు చేసినా కానీ ఈరోజు మాకు కూడా కొన్ని విషయాలు అర్థం చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు కేవలం మా కుటుంబంలో ఉన్నటువంటి చిన్న టీ కప్పులో తుఫాన్ లాంటి సమస్యలను ఒక పెను తుఫాన్ కింద చూపించి ప్రజలను మభ్యపెట్టి ఇక పాలన అయిపోయింది, వీళ్ళు పాలన చేత కాదని చెప్పి ప్రయత్నం చేసినావు. ఇలా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరినీ సమన్వయం చేయగలిగింది.
ఈ ఎన్నికకు ఆయన ఒక క్యాప్టెన్గా సక్సెస్ఫుల్ అయింది. అలా ఒక టీంని మా అందరినీ ఒక వ్యవస్థను ఒక దగ్గరికి చేర్చి ఒక ఎన్నిక ఎట్లా చేయాలి, 3 సార్లు ఓడిపోయినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల 407 బూతులలో ఏ విధంగా పనిచేయాలని చెప్పి ఇలా మా అందరికీ ఒక కొత్త అధ్యాయాన్ని నేర్పించాడు.